ఇంతకు సడన్ గా నా కోడలి పిల్లకి లవ్ లెటర్ రాయాలని ఎందుకు అనిపించిందిరా? అంటే అది మన పూరి శివల పెళ్లి కోసం భూమి నాతో పండంటి కాపురానికి 12 సూత్రాలు అనే అగ్రిమెంట్ వేసిందమ్మా. అందులో భాగంగానే రాయాలన్నమాట. సరే, నాకు పనుంది, నేను వెళ్తాను. ఐ లవ్ యూ. బావా, మీరా, కేపీ, పిన్ని, నక్షత్ర, అందరూ రండి. వదినా, ఏమైంది బిందు? ఏంటా పూర్వ, ఇంత రాత్రిలో ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఏంటా గావు కేకలు? మన ఇంటి పరువు నడి సముద్రంలో పడవ మునిగిపోతున్నట్టు మునిగిపోతుంది బావా. ఏమైందా పూర్వ? ఏమైందని మా అడుగుతున్నారు కదా, చెప్పు. ఈ ఇంటి పరువుని ఎలా బీటలు వారుస్తున్నావో, ఎలా బద్దలు కొట్టుపోతున్నావో చెప్పమ్మా. నేనేం చేశాను అత్తయ్య? ఏం చేశావా? చూసావు బావా, చూసావా? ఇది ఎవరితోనో కాలేజీలో దాని సొంతంగా ప్రేమ కథ రాసుకుంటుందన్న అనుమానంతో దీని కాలేజీ మాన్పించేశాను. అయినా తెగించి మన గదిలో ఉన్న దీని ఫోన్ని తీసి చాటుగా మేడ మీదకెళ్ళి మరీ ఎవరితోనో మాట్లాడింది. నేనప్పుడు దీన్ని ఆవేశంలో కొట్టాను, ఫోన్ కింద పడి పగిలింది. ఎవరిదని అడిగితే నా క్లాస్మేట్ ఒక అమ్మాయిని అబద్ధం ఆడింది. కాంటాక్ట్ లిస్ట్ చూస్తే అది అమ్మాయో అబ్బాయో తెలుస్తుంది. ఈలోపే ఇంత రాత్రిపూట వాళ్ళ అమ్మ దగ్గర ఫోన్ కొట్టేసి మళ్ళీ చాటుగా మాట్లాడేసి వస్తోంది. అలా వస్తూ అనుకోకుండా పాపం నాకు దొరికిపోయింది. ఇది నడిపిన రహస్య రాజకార్య ప్రేమ అంటారుగా. ఈ ఇంట్లో చచ్చిపోయిన భూమి అనే ఒక అమ్మాయి తీసిన పరువు చాలదు అన్నట్టు మళ్ళీ ఇంటి పరువు తీయడానికి నువ్వు తయారయ్యావా బిందు? నువ్వు ఎవరిని ప్రేమించి నా ఇంటి పరువుని నిలువునా ముంచెయ్యాలనుకుంటున్నావు? నువ్వెందుకు బాబా అంతా ఆవేశపడుతున్నావు? చేసిందిగా ఫోను.
ఆ నెంబర్కి తిరిగి రిటర్న్ చేస్తే సరిపోతుంది. అప్పుడు వాడు ఎవడో కూడా తెలిసిపోతుంది. ఆగండి అపూర్వ గారు, మీరిప్పుడు రీడైల్ చేసి పెద్ద పోలీస్ ఆఫీసర్లా ఎంక్వైరీ చేసి పని కట్టుకుని నా కూతురు పరువు తీయాల్సిన అవసరం లేదు. మీరు నిందిస్తున్నట్టుగా నా కూతురు ఎవరిని ప్రేమించుండదు. ఇప్పుడు మీరు ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తే బిందుని ఇంట్లో వాళ్ళే అనుమానిస్తున్నారని తెలిస్తే దాని క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు కేపీ? చేసుకున్న మొదటి పెళ్లిని దాచి మా మీరాని రెండో పెళ్లి చేసుకున్న నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా? ఎంతైనా బిందు నీ కూతురేగా, డిఎన్ఏ ఉంటుందిగా. హద్దులు దాటతా పూర్వా, దాటతా పూర్వా, దాటతా పూర్వా, దాటతా పూర్వా. పూరి, ఇంకా ఎవరు రాలేదేంటి? వెళ్ళి పిలుచుకోనరా. అలాగే అమ్మా. హ్యాపీ భోగి ఆంటీ. హ్యాపీ భోగి. భోగి పండగ శుభాకాంక్షలు. ఏ పూరి, పిలుచుకురా అంటే అందర్నీ పిలుచుకురమ్మని. నీ కాబోయే శ్రీవారిని వెనకేసుకొని రమ్మని కాదు. అంటే అన్నయ్య భూమి కలిసొస్తారు కదమ్మా, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని. డిస్టర్బ్ ఏముంది పూరి? వాళ్ళ పెళ్ళయ్యాక మొదటి పండగిది. మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సింది మీ అన్నయ్య వదినలకే. ఉమ్, అదీ కాక ఈరోజు మన భూమి పుట్టినరోజు. శుభాకాంక్షలు చెప్పి మరి మీ వదిన్ని లేపుదాం. సరే అమ్మా. పదండి. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె